తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొంచెం ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్లోనా? జూనియర్లో ఈ సెక్షన్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉన్నారు. సరే వాళ్ళు సెక్షన్ చేసి ర్యాన్ తీసుకెళ్ళి అప్పుడు ర్యాన్ చేశారు. ర్యాన్ చేసి ఆపరేషన్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. రకం చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ మళ్ళీ 5వ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నాకు సెట్టిన తర్వాత మనం ఎక్కడ బాగానే ఉంది. కాకపోతే సంత కట్ చేశారు కదా, ఒక 1% అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా రోజుకి మిక్సీ పెట్టేసి సారస్తున్నాను. అవునా? 5 గంటల కూడా ఇచ్చే. అచ్చా, ఫుడ్ ఏమి దాని గురించి అన్న బాధపడి సంవత్సరం మా పవన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు. వారం చచ్చిపోయాను. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేసుకుంటాను. బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫుడ్కి ఎలా ఉందో వెంకటేసుకున్నా బాబు. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగి మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ ఏమి తెలీదు. అసలు 5 రోజులు 6 వరకు దాకా ఉన్నాడు. వారానికి వచ్చేసి వాయిస్ చూస్తున్నా సరే నేను తగ్గిందాగా సైన్ చెప్తాను. అంతేకాని జాబ్ అవసరంగా ఫ్రీ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేశ్వరరావు. ఏమైందమ్మా? 4 క్యాన్సర్ పన్ను చూసుకోవాలి. అది సెప్సిక్ అయింది. నేను అనుభవం అన్ని వాడే కానీ 4 years వచ్చేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నాను. ఇవి కానీ బాగా తర్వాత ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి పవనే ఆ చేయ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అన్ని చేసేది అన్నారు. అప్పుడు హైదరాబాద్ జోన్ అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఈ విధంగా పరికరంతో దగ్గర ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంట్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో పవన్ 5వ వచ్చారు. ఈ అది అర్థం అనుకున్నాను. కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. మరి నా గురించి మాట్లాడదు కదా, మళ్ళీ వాహనం చెప్తే మీరు బిగ్ బాస్ చూస్తారా? ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి, చూడలేదా? ఎందుకమ్మా? కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూసాను, వాయిస్ చూసాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు. పవన్ ఫోన్ చేశాను, మరి బిగ్ బాస్ వస్తావు అంటే లేదు అన్నది ఇక తీసుకుంటాం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యి అది యాజ్గా చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వేయనమాట. ఏమో వదిలిగా అవ్వే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చెదిరిపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసమ్మా? ఎందుకు మీ తెలియదు, ఫ్యామిలీకి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉండదు కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటినైనా అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, అవును సపోర్ట్ ఉంటుంది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే 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 మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పారా బిగ్ బాస్ చెప్పాను వెళ్దామా అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించాను. ఓకే ఓకే అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పారు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాం, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. అవునా? వాళ్ళు ఏదాకా ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో స్టూడెంట్స్ కి సెకండ్ క్లాస్ ఫస్ట్ శ్రీసూర్యం విశాఖం విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే సాక్షులు. అదే మరి ఇది ఎంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయం వేయలేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షులు చేసేవారు, ఫుల్గా ఇచ్చేవారు. ఇదేమో చాలా సిరిగా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్గా సినిమా కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీ చేసేసాడు. ఎంబీ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అన్నారు. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది క్లిక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాడు, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో అది చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకోవు అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చాలా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. అమ్మేసి మా సిస్టర్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి, నేను శ్రీరాఫ్రెండ్షిప్ కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవడం, ప్రజలయ్యాక అది చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆశ. పెద్దోడు మాత్రం చాలా